కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలు ఏ విధంగా అమలు చేస్తుంది, మరి ప్రజలకు ఏమైనా లబ్ధి చేకూరుతుందా? ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు లింగమూర్తిని ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పేసి ప్రజలను నట్టేట ముంచేసింది తప్ప 6 గ్యారంటీలు లేవు. జూటా మాటలు తప్ప 6 గ్యారంటీలు లేదు. రైతులకు, అన్నదాతలకు ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు. తర్వాత ఏమైంది? మాట మార్చి సన్నోట్లకే 500 రూపాయలు బోనస్ ఇస్తాం కానీ దొడ్డూర్లకు బోనస్ ఏమైనా అట్లా మొండి చేయి చూపెట్టింది. రైతు భరోసా కింద ప్రతి ఒక్క రైతుకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది. 15,000 రూపాయలు పక్క పెట్టి 15 రూపాయలు కూడా ఇంతవరకు రైతుకు గతి లేదు. మొన్న వర్షాకాలం పంటలో వర్షాకాలం సీజన్లో ఇంతవరకు రైతు భరోసా లేదు. ఇప్పుడు యాసంగి సీజన్ కూడా స్టార్ట్ అయింది. యాసంగి సీజన్ కూడా ఇంతవరకు రైతు భరోసా ఇంతవరకు వాళ్ళకి సోయలేదు, గుర్తుకు లేదు. దయచేసి రైతులకు చిన్న చూపు చూడకుండా రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని మేము మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. మా మహిళా సోదరిమణులకు మహాలక్ష్మి కింద 25,000 రూపాయలు ఇస్తాడు. 2500 లేదు, ఏది లేదు. మా మహిళా సోదరిమణులకు 2,500 రూపాయలు మహాలక్ష్మి కింద వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన. మా ఇల్లు లేని నిరుపేదలకు ప్రతి ఇంటి కట్టుకున్న వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. 5 లక్షలు కాదు కదా, ఈ ఒక గ్రామానికి పోతే 5 ఇండ్లు కూడా శాంక్షన్ కాలేదు ఇంతవరకు. మా తరపున మా గ్రామంలో ఉన్న నిరుపేదలకు వెంటనే ఇండ్లు విడుదల చేసి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. యువ వికాస్ కింద ప్రతి విద్యార్థికి, నిరుపేద విద్యార్థికి వాళ్ళకు విద్యాభివృద్ధి ఇస్తా అని చెప్పేసి అది కూడా ఇంతవరకు గతి లేదు. అది కూడా వేయాలని చెప్పేసి నేను మా గ్రామ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నప్పుడు కూడా 6 గ్యారంటీ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనట్లని వారు ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిందో 6 గ్యారంటీ మాటలు తప్ప చేతులు ఎక్కడ కూడా కనబడడం లేదని వారు ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ సరిగా అందలేదని వారు ఆరోపిస్తూ ఉన్నారు. మరి రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తాము, గత ప్రభుత్వం 5,000 అందిస్తే మేము 7,500 రూపాయలు అందిస్తామని చెప్పిన మాటలు తప్ప చేతులు ఎక్కడా లేదని వారు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మరి అలాగే యువ వికాస్ పథకం కూడా నేరుగా విద్యార్థులకు అందిస్తాము అని చెప్పేసి వారు ప్రభుత్వం ఇంతకుముందుకు చెప్పింది. ఆ మాటలు కూడా వీరు పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు ఉన్నాయో ప్రతి ఒక్క పథకం అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటని వారు మండిపడుతూ ఉన్నారు. ఎన్నికల ముందు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలని వారు డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. కెమెరా పర్సన్ సీనుతో SSC రిపోర్టర్ మధు.